నమస్తే వెల్కమ్ టు ఎస్జీవీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గౌతు లక్షణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడి. పది సూత్రాల ప్రాతిపాదికగా శాఖల పనితీరు ఉండాలి. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. వర్గీకరణపై కూటమి ప్రభుత్వం ఆర్ఆర్ మిస్టా కమిషన్ ఏర్పాటు చేయడం తొందరపాటు చర్య. ప్రభుత్వంపై మండిపడ్డ అఖిల భారత మహిళా సంఘం అధ్యక్షుడు ఉప్పులేటి దేవి ప్రసాద్. సాంస్కృతిక వైవిధ్యం దేశ సమైక్యత అంశంపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం పాల్గొన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవన్. గౌతు లక్షణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్థసారథి ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ ఇచ్చారు. విగ్రహావిష్కరణలో జోగి రమేష్ పాల్గొనడంపై తమ ప్రమేయం లేదని క్షమాపణ తెలియజేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. లక్షణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొంటారని తనకు ముందే తెలియదని మంత్రి పార్థసారథి స్పష్టం చేశారు. అలా తెలిసి ఉంటే తాను హాజరయ్యే వాటిని కాదని తెలిపారు. తనని అభిమానించే టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతిని ఉంటే వారికి క్షమాపణ చెబుతున్నామని అన్నారు. అలాగే అధినేత చంద్రబాబుకి కూడా క్షమాపణ తెలిపారు. పార్టీకి నష్టం కలిగించే కార్యక్రమాలు తాను ఏ రోజు చేయనని స్పష్టం చేశారు. ఎల్లవేళలా టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని, అలాగే చంద్రబాబు లోకేష్ నాయకత్వం బలపడేందుకు పనిచేస్తామని తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన సర్దార్ గౌతు లక్షణ గారి విగ్రహ ఆవిష్కరణని పార్టీలకు అతీతంగా గౌడ సంఘ రోజువీ నియోజకవర్గంలోని గౌడ సోదరులందరూ కలిసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో అనేక మంది గౌడ సంఘానికి సంబంధించిన నాయకులతో పాటు బలహీన వర్గానికి చెందిన నన్ను ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమానికి గౌడ సోదరులు ఆహ్వానించారు. నాతో పాటు పొంగనారాయణ గారు, శాసనసభ్యురాలు సోదరి శిరీష గారు కూడా హాజరయ్యారు. నిన్న ఉదయం వాస్తవానికి ప్రోగ్రాం పెట్టుకుంటే నేను రాలేనని చెప్పిన వెంట నిన్న ముఖ్యమంత్రి గారితో కార్యక్రమం ఉండేది, పొట్టి శ్రీరామ్ గారి కార్యక్రమం. దాని మూలంగా నేను హాజరు కాలేదంటే కూడా లేదు, స్థానిక శాసనసభ్యులు బలహీన వర్గానికి చెందిన వారు మీరు తప్పకుండా రావాలి, అవసరమైతే సాయంత్రానికి పోస్ట్ పోన్ చేస్తామని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులు సాయంత్రం నిర్వహించడం జరిగింది. అనుకోకుండా అక్కడికి వెళ్ళిన తర్వాత జోగి రమేష్ కూడా అక్కడ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తరఫున కార్యక్రమం నిర్వహించడం కానీ, తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఆయన ఆహ్వానించడం కానీ, కూటమి పార్టీలు ఎవరు కూడా ఆయన ఆహ్వానించలేదు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. నన్ను మన ప్రీతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు నన్ను గౌరవించి ఆశీర్వదించి నాకు ఈ స్థానాన్ని కల్పించిన ధరల ఏ రోజు కూడా పార్టీకి నష్టం జరిగే కార్యక్రమాలు చేయని చెప్పేసుకునే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ బలోపేతానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను అదేవిధంగా కార్యకర్తలకి అండగా ఉంటూ పనిచేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. బహుశా మనం చూస్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం కోల్పోయి అనేక మంది జనసేన పార్టీలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న విషయం చూస్తా ఉన్నాం.
ఆ విధంగా ఏమన్నా ప్రయత్నాలు కానీ తాపత్రయం కానీ చేసేదేమో నాకు తెలియదు. నేను మాత్రం అది అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి మనం చేస్తూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే నన్ను అభిమానించి హక్కును చేర్చుకున్నారో, నా విజయానికి కృషి చేశారో, వారి మనోభావాలు దెబ్బతిన్నట్లయితే ఈ సంఘటనకి నేను చింతిస్తూ వారికి సారీ కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించిందని, పేదరిక నిర్మూలన, ఉపాధి కల్పన, నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి తదితర 10 సూత్రాల ఆధారంగా రూపొందించిన డాక్యుమెంట్ కు సంబంధించి జిల్లా స్థాయి కార్యాచరణలోని లక్ష్య సాధనకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీషా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 సూత్రాలపై ప్రత్యేక దృష్టితో శాఖలు తమ రోజువారీ కార్యకలాపాలు సాగించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్ ఆర్టీజీ పీజీఆర్ఎస్ కు అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు. త్వరలోని వాట్సాప్ గవర్నెన్స్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయని, ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సాంకేతికత అనుసంధానంతో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతుందని, ఇందుకు అధికారులు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సాంస్కృతిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో బస్వ పున్నయ్య విశేష కృషి చేసినట్లు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు అన్నారు. సిపిఎం నాయకుడు మాకినేని బసవ పున్నయ్య జయంతి సందర్భంగా సాంస్కృతిక వైవిధ్యం, దేశ సమైక్యత అనే అంశంపై సోమవారం విజయవాడ ఎంపీ విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన స్మారకోపన్యాసం చేశారు. రాఘవులు మాట్లాడారు. సాంస్కృతిక ఉద్యమం సమాజ మార్పునకు తోడ్పడుతుందని అన్నారు. ప్రస్తుతం దేశంలో సాంస్కృతిక సంఘర్షణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఫ్రెంచ్ సోషలిస్ట్ ఉద్యమాల్లో గొప్ప నాటకకర్తలు, సాహిత్యకారులు, రచయితలు ఉద్భవించినట్లు తెలిపారు. దేశ సమైక్యత సమాజం ముందుకెళ్లడానికి ప్రాతిపదిక లౌకికవాదమేనని అన్నారు. మతాల్ని సంతృప్తి పరచడం రాజ్యం కాదని, రాజ్యం మతాల్లో జోక్యం చేసుకోకూడదని పేర్కొన్నారు. సనాతన ధర్మం అంటే కుల వ్యవస్థను సమర్థించడమేనని, సనాతన ధర్మం గురించి చెప్పే రావు కుల వ్యవస్థను సమర్థిస్తున్నారా లేదా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చూస్తే తాము ప్రజల్ని, ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన గొప్ప నాయకులుగా చెప్పుకుంటున్నారని, వారు సమాజంలో అభ్యుదయ భావాల్ని కప్పిపెట్టి లౌకిక భావజాలానికి తూట్లుపరిచే విధంగా పనిచేస్తున్నారని అన్నారు. బసవ పున్నయ్య లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడం అంటే ప్రజాస్వామిక భావజాలాన్ని కాపాడమని రాఘవులు స్పష్టం చేశారు. కమ్యూనిస్ట్ ఉద్యమం నాయకులుగా ఉన్న బసవ పున్నయ్య గారు, మద్దుకూరు చంద్రశేఖర్ గారు, ఇటువంటి వారు ఇదొక గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప కళాకారులు. వారి జీవితంలో వారు చాలా అరుదుగా గౌరవాన్ని పొంది ఉంటారు. ఆ తర్వాత ఆ గౌరవాన్ని సమాజం వారికి ఇచ్చింది. అది అందరి విషయంలోనూ వర్తించుంది, వీళ్ళ విషయంలో. కాబట్టి అటువంటి ఒక సముచితమైన పాత్ర, వారు పెద్ద కళాకారులు కాకపోయినా సాంస్కృతిక రంగం యొక్క పాత్ర, ప్రాధాన్యత, సమాజం యొక్క మార్పులో, ఉద్యమాలను తీర్చిదిద్దడంలో ఎంత అవసరం ఉందో గమనించిన వ్యక్తులు, నాయకులు. కాబట్టి వారికి ఆ ప్రాధాన్యత అర్థమైంది. వారు దాన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే వారు ప్రపంచ చరిత్రలో మనం అనుభవాలను చూస్తే ఆ అనుభవాల నుంచి నేర్చుకున్నారు వాళ్ళు కూడా. మీరు ఫ్రెంచ్ విప్లవం చూడండి. విప్లవానికి ముందు ఫ్రెంచ్ సమాజంలో అనేక మంది సాహిత్యవేత్తలు, నాటకకర్తలు, సంగీత విద్వాంసులు, ఇటువంటి వారందరూ గొప్ప గొప్ప ప్రయోగాలు చేసి ప్రజలను చైతన్యపరచడంలో ముఖ్య పాత్ర నిర్వహించారు. దాని యొక్క పర్యవసానం లేదా దాని ప్రభావం కూడా ముఖ్యమైన పాత్ర నిర్వహించింది ఆ రోజు ఫ్రెంచ్ విప్లవంలో. సోవియట్ యూనియన్లో, రష్యాలో అక్టోబర్ విప్లవానికి ముందు గొప్ప గొప్ప
నవలా రచయితలు వచ్చినారు, గొప్ప గొప్ప బ్యాలే రచయితలు వచ్చారు, సంగీత విద్వాంసులు వచ్చారు. వారందరి పేర్లు మనం చెప్పుకుంటున్నాం. గోర్కీ గురించి చెప్పుకుంటున్నాం, టాల్స్టాయ్ గురించి చెప్పుకుంటున్నాం, టర్గెనేవ్ చెప్పుకుంటున్నాం, దోస్తోయెవ్స్కీ చెప్పుకుంటున్నాం. ఇటువంటి వారందరి గురించి మనం చెప్పుకుంటున్నాం. వారందరి రచనలు ఆ సమాజంలో ఉండే ప్రతి రంధ్రంలోకి ప్రవేశించి పెకలించి కుళ్ళబొడిసి కొత్త మొక్కని పెరగడానికి వాళ్ళు ముఖ్యమైన పాత్ర నిర్వహించారు. అదే విషయాన్ని మనం చైనా సామాజిక మార్పులో కూడా మనం చూస్తాం. లోషన్ కానీ ఇంకా ఇటువంటి వారందరి యొక్క రచనలు, కృషి అయిన మనం చూస్తాం. మన జాతీయోద్యమం గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. అటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి సాంస్కృతికోద్యమం యొక్క ప్రాధాన్యత అనేది ఏ సామాజిక మార్పుకైనా ఒక కీలక భూమిక నిర్వహించుద్ది అని చెప్పేసి అది మనం గమనించవచ్చు. ఆ గమనిక బసవపున్నయ్య గారు లాంటి సామాజిక విప్లవకారులు వారిలో ఉంది. అందుకనే వారు ఆ రకమైన కృషి చేశారు. ఇప్పుడు అటువంటి గమనిక మనకు రావాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు భారతీయ సమాజం కూడా అటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. అటువంటి ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం, సాంస్కృతిక సంఘర్షణ ఈరోజు సమాజంలో జరగాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం దీన్ని ఆయన యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అవసరానికి మళ్ళీ మనం అంకితం కావాల్సిన అవసరం ఉంది. అలాగే రాజకీయంగా చూసుకున్నప్పుడు బసవపున్నయ్య గారు భారతదేశ సమైక్యతకి, భారతదేశ సమాజానికి ముందుకు పోవడానికి, భారతీయ సమాజం సమైక్యంగా ఉండడానికి ఓ ప్రాతిపదిక లౌకికవాదం అని చెప్పేసి చెప్పాడు. లౌకికవాదం అంటే ఏమిటి అని చెప్పేసి అది కూడా చాలా యేసుక్రీస్తు బోధన సారాంశాన్ని మానవాళి గ్రహించాలని మైలవరం శాసనసభ్యులు శ్రీ వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో సిఎస్ఐ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను సోమవారం రాత్రి ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా క్రైస్తవ సోదర సోదరిమణులకు, దైవజనులకు సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రైస్తవ సోదర సోదరిమణులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. సెమీ క్రిస్మస్ కేక్ ను కట్ చేసి అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు మాట్లాడుతూ యేసుక్రీస్తుల ప్రేమ కరుణను కలిగి ఉండాలని బోధించారు. ఈ మాసం క్రిస్మస్ వస్తున్న ఈ మాసం, ఈ పవిత్ర దినంలో మీ అందరూ కలుసుకోవటం చాలా సంతోషకరం. దైవజనులందరికీ కూడా నా నమస్కారం. ఇక్కడ ఉన్న అక్కజల్లందరికీ ఈ ఒక విశ్వాసంతో, నమ్మకంతో మీరేమైతే ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక క్రమబద్ధమైన వ్యవహారాలకు పాల్గొంటున్నారో తప్పకుండా మీకు, మీ కుటుంబాలకి, మన ప్రాంతానికి ఆ భగవంతుడు ఆశీస్సులతో మంచి జరగాలని. గడిచిన సంవత్సరం అంతా మంచి జరిగింది కాబట్టి ఈరోజు మనం అందరం కలవగలిగాం. మళ్ళీ వచ్చే క్రిస్మస్ నాటికి కూడా మళ్ళీ మనం అందరం కలిసి అప్పటికి మీ కుటుంబాల్లో ఇంకా మంచి జరగాలని, ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా బాగుండాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మీ అందరినీ కలిసేటట్టుగా నన్ను భాగస్వామ్యం చేసి తీసుకొచ్చిన మన పెద్దలకి, అలాగే గ్రామ పెద్దలకి, సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక్కసారి మీకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నా ధన్యవాదాలు, నమస్కారాలు. నమస్తే అమ్మా. న్యూ రాజరాజేశ్వరిపేటలో పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ ఘనంగా నిర్వహించారు. అజిత్ సింగ్ నగర్ బ్లెస్లీ ప్రార్థనా మందిరం ఫాదర్ మెకానాస్ గోల్డ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు ముఖ్య అతిథిగా వేచేసి అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సేవే మార్గమని బైబిల్ చెప్పిందని అన్నారు. యేసుక్రీస్తు చూపిన మార్గంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ పయనించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జర్మియా, ఎరబోతు రమణారావు, ఈశ్వరరావు, మహేశ్వరరావు, ఎస్కే పర్వీన్, నందేటి ప్రేమ్ పాల్గొన్నారు. ఓకే, ఈరోజు డిసెంబర్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నియోజకవర్గం వారీగా సెమీ క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ప్రతి చర్చిలో జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అన్ని చర్చిలకి వెళ్ళి మా క్రైస్తవ పెద్దలకి, క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే బైబిల్ ద్వారా మనకు ఆ యేసు ప్రభు పేదవాళ్ళని ఆదుకోండి, నిస్సహాయాలకి అండగా ఉండండి, తోటి వారిని ప్రేమించండి అని చెప్పి బైబిల్ గ్రంథం మనకు ఏదైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఇవాళ పేదలందరికీ కూడా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా. అన్న క్యాంటీన్ల ద్వారా పేదవాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెట్టి కడుపు నింపుతూ ఉన్నాం.
ఉదయం 5 రూపాయలకి టిఫిన్ కానీ, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం కానీ, రాత్రికి 5 రూపాయలకి మళ్ళా భోజనం కానీ పెడుతూ పేదవాళ్ళకి అండగా ఉంటూ ఉన్నాం. అట్లాగే 3,000 రూపాయలు పింఛన్ని 4,000 రూపాయలు చేసి ఇవాళ నిరుపేదలందరికీ, వృద్ధులకి, వితంతువులకి 52వ డివిజన్ 57వ డివిజన్ న్యూ రాయరాజపేటలో ఈ రోజున ఐక్య క్రిస్మస్ వేడుకలను మా డివిజన్లో ఉన్నటువంటి దైవ సమానమైనటువంటి పాస్టర్స్ మొత్తం అందరూ కూడా కార్యక్రమం సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారిని, దివి ఉమని మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా సమాజం బాగుండాలి, సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా బాగుండాలి, ఎవరికి కష్టం వచ్చినా ఆ ప్రభు ఆదుకుంటాడు, అలానే అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి అనే అక్కడ వాళ్ళలోనే ఐక్య క్రిస్మస్ అని కూడా పెట్టారు. దీనికి ఈ డివిజన్లో ఈ కార్యక్రమం చేసినందుకు పేరున ఉన్నటువంటి డైస్ మీద ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ముందుగానే సెమీ క్రిస్మస్ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఉన్నామని అఖిల భారత మాలల సంఘం అధ్యక్షుడు ఉప్పులేటి దేవిప్రసాద్ అన్నారు. గుంటూరులో నిర్వహించిన మాలల సభకు ప్రభుత్వం అన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతమైందన్నారు. ఆయన గాంధీనగర్లోని ఓ హోటల్ విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణపై కూటమి ప్రభుత్వం ఆర్ఆర్ మిశ్రా కమిషన్ ఏర్పాటు చేయడం తొందరపాటు చర్య అని పేర్కొన్నారు. కమిషన్ను రద్దు చేసి ఎస్సీల రిజర్వేషన్ను 25% పెంచాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ శాతం పెంచితే వర్గీకరణ అవసరం ఉండదని తెలిపారు. కూటమిలో ఉన్న పార్టీలు వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాయని, వెనక్కి తగ్గకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జై భీమ్ రావు భారత పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాల మాదిగల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. త్వరలో ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి తమ గలం వినిపిస్తామన్నారు. సమావేశంలో మాల సంఘం నాయకులు పంతగాని రమేష్, పర్సా సురేష్, ఎం మల్లీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మరి ఏబిఎస్ పార్టీ అధ్యక్షులైనటువంటి పంతగాని రమేష్ గారు అహర్నిశలు కష్టపడి మరి యొక్క సమావేశం విజయం కోసం తన యొక్క కేడర్నంతా కూడా మరి ఉత్తేజపరిచి ఈ సమావేశం విజయానికి ప్రధానమైనటువంటి కారకుడుగా నిలిచారు. అంతేకాకుండా మా యొక్క జేఏసీలో ఉన్నటువంటి మహిళా అధికార ప్రతినిధి అధ్యక్షురాలైనటువంటి మరి మంచాల నాగమల్లేశ్వరి గారు, అలాగే మా జేఏసీ వైస్ చైర్మన్ అయినటువంటి గుర్రం రామారావు గారు, అలాగే మా జేఏసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడైనటువంటి తుళ్ళిమెల్లి అశోక్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఎంతో పట్టుదలతో మరి ఎంతో ప్రయాసతో ఎంతో మరి కమిట్మెంట్తో చేసినటువంటి ప్రయత్నం వల్ల ఈ యొక్క సమావేశం దిగ్విజయం జరిగింది. ఈ సమావేశం ఏ విషయమై పెట్టామో ఆ యొక్క విషయంలో మరి సక్సెస్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. మరి ఏ ఉద్దేశంతో మనం చేశామో ఆ ఉద్దేశం నెరవేరిందని ఈ సమావేశం ద్వారా మరి రుజువు అయిందని చెప్పి మేము పత్రికాముఖంగా వెల్లడిస్తున్నాం. ప్రభుత్వానికి కూడా మరి మేము తెలియజేయాల్సినటువంటి మెసేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా మరి ప్రభుత్వానికి తెలియజేశామని భావిస్తున్నాం. మరి ఇంకా అనేక పార్టీలు మాకు మద్దతు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మరి ఈ యొక్క విషయంలో అఖిల భారత మాల సంఘాల జేఏసీ చాలా కష్టపడి నిర్మించి ఉద్యమించి ఎంతో ప్రయాసతో మరి అహర్నిశలు శ్రమించడం వల్ల ఈ యొక్క సక్సెస్కి మరి మూల బిందువు అయింది, దానికి కారణమైంది. అనేక మంది మరి దీనికోసం శ్రమించారు. వారందరికీ నా యొక్క పేరున వారి యొక్క నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభకి అనేక అడ్డంకులు, అనేక అభ్యంతరాలు, అనేక మరి అనేక రకాలైనటువంటి చిక్కులు కలగజేసినటువంటి ప్రభుత్వాన్ని మరి మేము అడుగుతున్నాం. ఏం తప్పు జరిగింది ఈ సమావేశం వల్ల? మీరు మాకు గ్రౌండ్ పర్మిషన్లు ఇవ్వలేదు. మా వాళ్ళు బస్సులు బుక్ చేసుకుంటానంటే బస్సులు బుకింగ్ ఇవ్వలేదు. మరి సొంత ప్రయత్నాలు చేసుకుని ప్రైవేట్ బస్సుల్లో వస్తుంటే రూట్ పర్మిట్లు ఇవ్వలేదు. మరి వచ్చినటువంటి బస్సుల్ని సిటీ బయట ఆఫ్ చేసేశారు. వారో నేనో వారి మిత్రబృందమో కారణం కాదు. దానికి ప్రధాన కారణం ప్రజలు, సోదరులు, మాల సోదరులు, అంబేద్కర్ వారసులు. దళిత జాతి సమాజం విచ్ఛిన్నమైపోతుందని ఆక్రోషంతో, బాధతోటి ఎవ్వరు ఏ విధమైనటువంటి సహకారం చేయకపోయినా, సొంత డబ్బులతో తిండి లేకపోయినా ఎక్కడో 14-15 గంటలు ప్రయాణం చేసి
రాత్రి 9:10కి మీటింగ్ అయిపోయిన తర్వాత కనీసం మంచినీళ్ళ ప్యాకెట్లు కూడా మేము ప్రొవైడ్ చేయలేకపోతే మా సొంత డబ్బులతో మేము జాతి కోసం ఏదైనా చేస్తామని చేసి వారి కష్టాన్ని మాకు ఒక ప్రతిరూపంగా చూపించి ఈ దేశంలో ఇంకా రాజ్యాంగం బ్రతికి ఉండటానికి మేము పోరాటం చేస్తామని మాకు స్ఫూర్తినిచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డకి, అక్కడ చేరినటువంటి బిడ్డకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చైర్మన్ గారి తరపు నుంచి, వారి మిత్రబృందం తరపు నుంచి. మేము చేసింది, మా పార్టీ చేసింది చాలా తక్కువ. ఏదో శ్రీరాముడు ఒక బ్రిడ్జి కడుతుంటే దానికి ఒక ఉడత సహాయంలాగా చేశాం తప్ప నిజమైనటువంటి సహకారం దేవి ప్రసాద్ గారి భుజాల మీద ఎత్తుకున్నటువంటి సంకల్పం, వారి మిత్రులు చూపించినటువంటి చొరవ, ప్రతి ఒక్క సైనికుడులాగా పనిచేసినటువంటి ప్రజలు, అంబేద్కర్ వారసులు నిన్న సభ విజయవంతం అవటానికి ప్రధాన కారణమని నేను వ్యక్తిగతంగా భావిస్తున్నా. ఇలాంటి సభలు ఇది అంతం కాదు, నిన్నటి సభ ఆరంభం మాత్రమే. నేను రాజకీయ పార్టీలకి, ప్రధాన రాజకీయ పార్టీలకి నేను చాలా స్పష్టంగా నిన్న సభ నుంచి ఒక సమావేశం, ఒక మెసేజ్ పంపించాం. వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారు అంటేనో, జగన్మోహన్ రెడ్డి అంటేనో, లేకపోతే పవన్ కళ్యాణ్ అంటేనో, లేకపోతే మోడీ అంటేనో ఎవరికి విభేదాలు లేవు. కానీ 70-80 లక్షలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో 30-40 లక్షలుగా ఉన్నటువంటి ఒక పెద్ద కమ్యూనిటీ పంపించే వాళ్ళు లేరు. ఇంత పెద్ద మీటింగ్లో కూడా మహిళలు చలి అనకుండా ఎంతో దూర ప్రాంతాల నుంచి వందలాది వేలాది మంది తరలి వచ్చారు. అందరికీ మహిళల తరపున నేను ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తున్నాను. మీరన్నట్టుగానే మాలలు లేరు, మాలల ఐక్యత లేదు, మాలలు మీటింగ్ చేయలేరు, అసలు ఈ మీటింగ్ జరుగుతుందా లేదా, జరగకుండా ఏం చేయాలి అని ఆలోచించిన వాళ్ళందరికీ చెంప దెబ్బగా నిన్న జరిగినటువంటి మీటింగ్ మీకు కల్లారా కనిపిస్తుంది. అందుకే చాలామంది సిగ్గుతో తలంచుకొని వెళ్ళారన్న విషయం మాకు తెలుసు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడున్న ప్రభుత్వాలకి మేము చెప్పాలనుకుంది ఆల్రెడీ పెద్దలు చెప్పేశారు. మీరు చేస్తున్న నిర్ణయాన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోకపోతే రాబో ఎన్నికల్లో చివరి ముఖ్యమంత్రిగా లేకపోతే చివరి చౌదరి మంత్రిగా కూడా మీరు ఉండిపోతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి జోలికి వచ్చినా, అంబేద్కర్ గారిని అవమానించినా, అంబేద్కర్ గారి విషయంలో ఏ తప్పు చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లో జేఏసీ దాన్ని ఖండిస్తుంది. నిన్న చూశారు కదా జనాలు, ఒక్క మాట చెప్తే అదే జనాలు అంబేద్కర్ విగ్రహం దగ్గర వాళ్తారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్న వాళ్ళందరికీ ఎవరికి మాల పిచ్చి లేదు, అంబేద్కర్ గారి పిచ్చే ఉంది. సో అంబేద్కర్ గారి జోలికి వస్తే ఖబర్దార్, ఎవరినైనా సరే, ఎంత దూరమైనా సరే, ఏ పొజిషన్లో ఉన్నా సరే ఖండిస్తాం. కాబట్టి సక్సెస్ఫుల్గా మేము చేసుకున్నటువంటి మీటింగు ఇది మీకు ఆరంభం మాత్రమే. కాబట్టి మీ నిర్ణయాలని వెనక్కి తీసుకుంటారని ఈ సందర్భంగా మీడియా మిత్రుల సందర్భంగా కోరడం జరుగుతుంది. జై భీమ్. ఏపీలో రేషన్ బియ్యం అక్రమాల గురించి రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ క్రమంలోని కృష్ణా జిల్లా బందర్లో ₹1 కోటి రేషన్ బియ్యం స్వాహా చేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ విషయంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని చిక్కుల్లో పడ్డారు. రేషన్ బియ్యం మాయపై పేర్ని నాని సతీమణి జయసుధ, ఆయన వ్యక్తిగత కార్యదర్శిపై కూడా కేసు నమోదైంది. జగన్ ప్రభుత్వ హయాంలో నాని సతీమణి పేరిట గోడౌన్ నిర్మించి సివిల్ సప్లైస్ కు అద్దెకిచ్చారు. ఆ క్రమంలోనే పేదలకు దక్కాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. దీంతో పేర్ని నాని అధికార దుర్వినియోగానికి పాల్పడి రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టించారని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఉయ్యూరు గ్రామీణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కంకిపాడు సీఐజే మురళీకృష్ణ, ఉయ్యూరు గ్రామీణ ఎస్ఐ కె సురేష్ బాబు వివరాలు వెల్లడించారు. కాటూరు అంబేద్కర్ కాలనీకి చెందిన కొత్తూరు మధుబాబు ఐటీఐ చదివాడు. తల్లిదండ్రులతో కలిసి కొంతకాలంగా కంకిపాడులోని గోడవర్రు రోడ్డులో నివాసం ఉంటున్నారు. ఈ నెల 13వ తేదీన అంబేద్కర్ నగర్లోని తాతయ్య ఇంటికి వచ్చాడు. వారి ఇంటికి సమీపంలో మనుమరాలు మనుమడితో కలిసి జీవిస్తున్న వృద్ధురాలు కొత్తూరు సంతోషమ్మ ఇంటిని దొంగతనానికి ఎంచుకున్నారు. వృద్ధురాలి మనుమడు పాఠశాల
నెలలకు మనవరాలు గుంటుపల్లిలో ఉద్యోగానికి వెళ్లారు. మధుబాబు ఇంట్లోకి ఇనుపరాడుతో బీరువా తలుపులు పగలగొట్టి లోపల ఉన్న సుమారు 90 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగిలించాడు. ఇది గమనించిన రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిబ్బంది 2 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు మధుబాబును సోమవారం కాటూరు అంబేద్కర్ నగర్లోని అతని తాతయ్య ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. బంగారు ఆభరణాల్ని కొన్ని తాకట్టు పెట్టి మిగిలినవి దాచిపెట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి 6,30,000 రూపాయల విలువైన నానుతాడు, 2 గొలుసులు, 5 ఉంగరాలు, 1 బ్రేస్లెట్, పాపిడి బిల్ల, జత చెవిదుద్దు దొంగలించినట్లు వెల్లడించారు. కేసును ఛేదించి దొంగను పట్టుకున్న ఎస్ఐ సురేష్ బాబు సిబ్బందికి ఎస్పీ గంగాధర్రావు నగదు రివార్డు అందించగా వారిని సిఐ అభినందించారు. కాటూరు గ్రామం అంబేద్కర్ నగర్లో కొత్తూరు సంతోషం గారు వారి ఇంట్లో దొంగతనం జరిగినట్లు, బంగారం పోయినట్లు వాళ్ళ మనవరాలు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద వీరు రూరల్ ఎస్ఐ సురేష్ బాబు మరియు వారి సిబ్బంది కలిసి దర్యాప్తు జరపగా ఈరోజు అదే మన కంకిపాడు గ్రామానికి చెందినటువంటి కొత్తూరు మధుబాబు, ఇతను ఐటీఐ ఎలక్ట్రికల్ చేశాడు. ఈ జల్సాలకి అలవాటు పడి ఇదే మన కాటూరు హరిజన వాళ్ళలో ఉన్నటువంటి వాళ్ళ నాయనమ్మ ఇంటికి వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఈ సంతోషమ్మ గారి ఇంటికి కూడా వచ్చి వెళ్తూ ఉంటాడు. ఆమెకి 90 సంవత్సరాలు. సంతోషమ్మ గారికి వినపడదు. ఈ మనవరాలు రైల్వేలో జాబ్ చేస్తుంది. ఆమె గుంటుపల్లిలో రైల్వే వ్యాగన్ వర్క్షాప్లో జాబ్ చేస్తుంది. అలాగే వాళ్ళ తమ్ముడు విశ్వశాంతి స్కూల్లో చదువుతున్నాడు. వీళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయి సాయంత్రం 7-7:30 వస్తారు. ఈ క్రమంలో ఇంట్లో సంతోషమ్మ గారు ఒక్కతే ఒంటరిగా ఉంటుంది. ఈ రమణ ఎవరైతే మధుబాబు ఉన్నాడో అప్పుడు వచ్చి ఇంటికి వెళ్ళే ఈ పరిచయంలో భాగంగా ఆ రోజున 13వ తారీఖు వాళ్ళ ఇంటికి వచ్చి ఉదయం పూట 10 గంటలకి సుమారు 10 గంటల సమయంలో వచ్చి సంతోషమ్మ గారు ఆమె బట్టలో ఉతుకుదామని బాత్రూమ్ దగ్గరికి వెళ్ళింది. ఆ క్రమంలో ఆమె చూసి లోపలికి వెళ్ళి ఆ బీరువాలో గార్డేజ్ బీరువాని ఐరన్ రాడ్తో పగలకొట్టి ఆ బంగారాన్ని మొత్తం దాంట్లో ఉన్నటువంటి బంగారం తీసుకుని వెళ్ళారు. సుమారుగా బంగారం విలువ 6,30,000 రూపాయలు ఉంటుంది. ఆ బంగారాన్ని తీసుకుని వెళ్ళిన తర్వాత కొంత బంగారం మన ఉయ్యూరులో తాకట్టు పెట్టి ఆ వచ్చిన డబ్బులతో జల్సాగా తిరుగుతూ ఉన్న క్రమంలో మనం ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం వాళ్ళ నాయనమ్మ ఇంటి దగ్గర అదుపులోకి తీసుకుని అది బంగారం కూడా రికార్డు చేయబడింది. ఈ కేసులో మా ఎస్పీ గారు అయినటువంటి శ్రీ ఆర్ గంగాధర్ గారు ఐపీఎస్ గారు యొక్క ఆదేశాలతో గన్నవరం డిఎస్పీ శ్రీ శ్రీనివాసరావు గారి యొక్క పర్యవేక్షణలో ఎస్ఐ మరియు వారి సిబ్బంది ప్రత్యేకంగా తిరిగి ఇతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. తన వద్ద నుంచి బంగారం కూడా రికవరీ చేయడం జరిగింది. గతంలో ఇంతకుముందు కేసులు ఏమైనా ఉన్నాయండి? ఇంతకుముందు కేసులు లేవు, కానీ ఎక్కువగా ఇతని మీద అనుమానం ఎందుకు వచ్చిందంటే ఈ జల్సాలు తిరిగి సడన్గా డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి సమాచారం వచ్చింది. ఇందులో ఆ సమాచారం మేరకు ఎస్ఐ గారి బృందం వెళ్ళి అదుపులోకి తీసుకోవడం జరిగింది. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో ప్రత్యేకంగా ఆకర్షణీయమైన ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆజాద్ తెలిపారు. నగరంలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మేనేజర్ ఆధ్యాత్మ మాట్లాడారు. పట్టు చీరలు, కాటన్ చీరలు, బెనారస్, డాలీ సిల్క్, 1 గ్రామ్ జ్యువెలరీ, డ్రెస్ మెటీరియల్స్, మెన్స్ వేర్, షూటింగ్ షర్టింగ్స్ పై కొన్ని ప్రత్యేకమైన శారీస్ పై ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. కస్టమర్లకు ఆఫర్లతో పాటుగా బహుమతులు కూడా అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ప్రత్యేకమైన పండుగల్ని దృష్టిలో ఉంచుకుని కస్టమర్లకు ఆఫర్లు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు. ఈ ఆఫర్ ఈ నెల 25వ తేదీ వరకు మాత్రమేనని పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని మహిళలకు ప్రత్యేకంగా పుష్పవల్లి శారీస్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మన విజయవాడ బీసెంట్ రోడ్ నందు గల సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అడ్వాన్స్డ్గా క్రిస్మస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఆల్రెడీ మీరు చూసే ఉంటారు మన కస్టమర్ల కోలాహలం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా సరికొత్త స్టాకు, వినూత్నమైన ఆఫర్లు, ఎంత కలెక్షన్ అంటే మీరు ఒక రోజంతా టైంపాస్ చేయగలిగా
పర్చేస్ చేసుకోగల వినూత్నమైన కలెక్షన్ తీసుకొచ్చాము. ఆఫర్లు కూడా కొదవే లేదు. ఈసారి స్పెషల్ ఏంటంటే మీకు ఎప్పట్లాగానే క్రిస్మస్ పురస్కరించుకొని ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై మీకు స్పెషల్గా గిఫ్ట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. స్పాట్ గిఫ్ట్లు ఇస్తున్నాం. అది కూడా ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని మీ కుటుంబ సమేతంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో పర్చేజ్ చేసుకొని ఆనందంగా మీరు క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఫ్లోర్లో కూడా ప్రత్యేకమైన ఆఫర్లు ఉన్నాయి. శారీస్లో కావచ్చు, మెన్స్ వేర్ కావచ్చు, కిడ్స్ వేర్ కావచ్చు, అలానే లేడీస్ కుర్తీసు, టాప్సు, లెహంగాసు, చుడీదార్సు వినూత్నమైన డిజైన్స్తో మీకు పరిచయం చేస్తున్నాము. శారీస్లో కూడా మేము కొత్తగా ఈసారి పుష్పవల్లి శారీస్ అని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలానే అంబుజవాహిని పట్టుచీరలు కూడా మీకు ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. చాలా సరికొత్త డిజైన్లు వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ సమేతంగా వచ్చి ఈ సంవత్సరం ఎప్పట్లాగానే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మందు పర్చేజ్ చేసి ఈ క్రిస్మస్ వేడుకలను దిగ్విజయంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మా తరఫున సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం తరఫున అడ్వాన్స్డ్గా హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ సో మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో జోగి రమేష్ పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష వివరణ. ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూసుకుంటామని వెల్లడి. పది సూత్రాల ప్రాతిపాదికగా శాఖల పనితీరు ఉండాలి. అధికారులకు సూచించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష. వర్గీకరణపై కూటమి ప్రభుత్వం ఆర్ఆర్ మిస్టా కమిషన్ ఏర్పాటు చేయడం తొందరపాటు చర్య. ప్రభుత్వంపై మండిపడ్డ అఖిల భారత మహిళా సంఘం అధ్యక్షుడు ఉప్పులేటి దేవి ప్రసాద్. సాంస్కృతిక వైవిధ్యం, దేశ సమైక్యత అనే అంశంపై విజయవాడలో నిర్వహించిన కార్యక్రమం. పాల్గొన్న సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవన్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.